రండి రండి. మిమ్మల్నేనండి, రండి. బ్యాగ్ ఇవ్వండి. ఏంటి వచ్చేవాడిని ప్రత్యేకంగా రమ్మని పిలుస్తున్నావేమిటి? ఏంటి వరలక్ష్మి, ఈ రోజేదో హడావిడిగా కాస్త ఆనందంగా కనిపిస్తున్నావు, ఏంటి సంగతి? ఆఫీస్ నుంచి వచ్చే మొగుణ్ణి రమ్మని పిలవడం కూడా హడావిడేనా? విచిత్రం కాకపోతేను. అనొచ్చే, కానీ ఈ వయసులో ఇంత సర్వీస్ అయిపోయిన తర్వాతనా అని. ఏదో పెళ్ళైన కొత్తల్లోనో ఉద్యోగంలో కొత్తగా చేరిన రోజుల్లోనో అయితే ఓకే. అయినా అప్పుడు కూడా నీలో ఇంత హడావిడి చూడలేదు, ఇలా పిలిచినట్టు గుర్తు లేదు. సర్లేండి, నేనేం చేసినా మీకు వింతగానే ఉంటుంది. ప్రతిదానికి తప్పు పడతారు. చేసినా తప్పే, చేయకపోయినా తప్పే. అది సరేగాని మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి, నేను బజ్జీలు తెస్తాను. ఏంటి బజ్జీలా? ఏంటే, నేనెప్పుడన్నా వరలక్ష్మి 4 బజ్జీలు చేసి పెట్టరాదు అని ఆశపడి అడిగితే ఏంటి బజ్జీలా, ఆయిల్ ఫుడ్డు గ్యాసు అని అన్నమాట అనకుండా నా నోరు మూయించేదానివి. అలాంటిది నీకు నువ్వుగా బజ్జీలు చేసి రండి వేడివేడిగా తిందురుగాని అంటున్నావంటే ఏదో విశేషం ఉందన్నమాటే. విశేషము లేదు, వార్త లేదు, కానీ ఏదో చేయాలనిపించింది, చేసేశాను. ఈ ఒక్కరోజుకి తమరికి ఏమీ కాదు గాని వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి, నేను బజ్జీలు తీసుకొస్తున్నాను. ఇదిగోండి, వేడివేడిగా ఉన్నప్పుడే తినేయండి. చల్లారితే బాగుండవు, తర్వాత మొహం కడుక్కోవచ్చు. ఏంటి వరలక్ష్మి, ఈ రోజు నీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. విచిత్రము లేదు, విపరీతము లేదు. పట్టుకోండి, తినండి. మంచినీళ్ళు తీసుకొస్తా ఉండండి. ఇదిగోండి మంచినీళ్ళు. ఎవరన్నా మీకు ఫోన్ చేశారా? చేశారు. ఎవరు చేశారు? ఏమన్నారు? అదేదో రిజిస్ట్రేషన్ కాగితాల గురించి ఫోన్ చేశారు. దేనికి? నేను అడిగేది ఆఫీస్ పనుల గురించి ఫోన్ చేసే వాళ్ళ గురించి కాదు. మనవాళ్ళు, మన సొంత మనుషులు ఎవరన్నా ఫోన్ చేశారా అని అడుగుతున్నారు. సొంత మనుషులు అంటే ఇదివరకు మా విజయవాడకే ఫోన్ చేసేది. కావ్య విషయంలో తేడాలు వచ్చిన దగ్గర నుంచి తెగదెంపులైపోయినట్టుకుంది. మాటే కరువు అయింది. ఓ ఫోన్ లేదు, కనీసం కార్డు ముక్క కూడా లేదు. సరిపోయిందండి. సొంత వాళ్ళు అంటే ఆవిడొక్కతేనా? ఇంకెవరూ మనకు కావాల్సిన వాళ్ళు లేరా? వరలక్ష్మి, నీకేమైందో నాకేం అర్థం కావటం లేదు. చెప్పాలనుకున్నది ఏదో స్ట్రైట్గా చెప్పొచ్చు కదా. ముక్కు ఎక్కడంటే తల చుట్టూ వేలు పెట్టి చూపించినట్టు ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? స్ట్రైట్గా చెప్పు. డొంక లేదు, తిరుగుడు లేదు, గాని ముందు మీరు తినండి. ఏంటోనే నువ్వు అర్థం కావు. నిన్ను మార్చడం మా వల్ల కాదు. ఏమండి, విషయం చెప్తే కడుపు నిండేది కాదండి. తనివి తీరా కంటితో చూడాల్సిందే. ఏంటండి, నేను చెప్పేది వినిపించుకోవడం లేదు. ఏమీ పట్టినట్టు అలా ఉంటారేంటి? అరే, అడిగితే చెప్పకుండా మధ్యలో ఈ మాటలేంటే? ఏమిటో అంత తనివి తీరని విషయం. అదేమిటో చెబితే మేము కూడా సంతోషిస్తాంగా. మీరు అడగకపోయినా నేను చెప్పేస్తానులేండి. చెప్పమనేగా అడుగుతుంది. ఇవాళ మన అర్చన్ని వాళ్ళ ఆయనతో కలిపి గుళ్ళో చూశానండి. అది తన భర్తతో ఎంత సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతోందో తెలుసా అండి? మన అర్చన మొహంలో అంత సంతోషం నేను ఎప్పుడూ చూడలేదు.
ఎంత సరదాగా సంతోషంగా ఉందో. దాని ఆనందం చూడ్డానికి నా 2 కళ్ళు చాలేదండి. మీరు అక్కడుండి చూసుంటే మీ ఆనందానికి అవధులుండేవి కాదు. నువ్వు చూసి ఆనందపడ్డావు కదా, అది చాలే నాకు. నేను చూసి ఆనందపడ్డంత తృప్తిగా ఉంది. అవును, దాంతో మాట్లాడావా? ఏమంది? ఎలా మాట్లాడతానండి? అమ్మే పనికి రాదు అని వెళ్ళిన దాంతో ఎలా మాట్లాడతాను? నా మాట కాదనే కదా, నన్ను తప్పుపట్టే కదా అది బయటికెళ్ళింది. మళ్ళీ దాంతో నేనెలా మాట్లాడతాను? నన్ను లెక్క చేయకుండా దానికి ముఖ్యమైన వాళ్ళ కోసమే కదా వెళ్ళింది. నేను ఎలా మాట్లాడతానుకున్నారు? నువ్వు మారావనుకున్నానే, కానీ నువ్వు మారలేదే. అవును, నువ్వు మాట్లాడలేదు సరే, అచ్చను కూడా నీ దగ్గరకొచ్చి మాట్లాడలేదా? ఆ మాట్లాడింది. లాయర్ పాయింట్లు తీసి మరీ మాట్లాడింది. అన్నయ్య తప్పు చేశాడు, క్షమించావు. కావ్య తప్పు చేసింది, క్షమించావు. నన్నెందుకు క్షమించవు అని బతివిలాడింది. అది అలా ఉంది, కానీ నేను మాట్లాడలేదు, మాట్లాడదలుచుకోలేదు. నిన్ను అర్థం చేసుకోవటం మా వల్ల కాదే. అల్లుడు అర్చన సంతోషంగా ఉండారని చూసి సంబరపడ్డావు. ఆ విషయం నాకు చెప్పాలని తాపత్రయపడుతున్నావు. కానీ నిన్ను వెతుక్కుంటూ వచ్చిన కూతుర్ను పలకరించడానికి మాత్రం పట్టుదలడం వచ్చిందా? భలేదానివే నువ్వు. అయినా నీకెందుకే అంత మొండితనం? మొండితనమో పట్టుదలో ఏమన్నా అనుకోండి, అది నా పుట్టుకతో వచ్చిన బుద్ధి. నన్నొక్క మాటన్నా నేను తట్టుకోలేను. అలాంటిది అది నన్ను అన్ని మాటలంది. అవన్నీ మర్చిపోయి నేను దాంతో ఎలా మాట్లాడతాను? వరలక్ష్మి, నాకొక్కటి అర్థమైందే. నువ్వు వచ్చిన విషయంలో మారి మామూలు మనిషి అవడానికి చాలా సమయం పడుతుందనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు ప్రవర్తిస్తున్న తీరును బట్టి చూస్తుంటే ఆ మార్పు పట్టే దూరం లేదనిపిస్తుంది. త్వరలోనే అన్నీ మర్చిపోయి దాన్ని మన్నించి మాట్లాడతావనిపిస్తుంది. సర్లేండి, కాఫీ తెచ్చిపెట్టినా? సారీ దిలీప్, ట్రాఫిక్ జామ్ అయింది, అందుకే లేట్ అయింది. నువ్వు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నావు. నోనో, నేనేం పెద్దగా వెయిట్ చేయటం లేదు. అయినా అలా వెయిట్ చేయటం నాకేం ఇబ్బందిగా లేదు. సరే చెప్పు దిలీప్, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేసావు. ఏంటి విషయం? ఏంటి ఇలా రాగానే అలా మాట్లాడేలా? రా, అలా రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా తింటూ మాట్లాడుకుందాం. వద్దు దిలీప్, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. పెళ్లి విషయమే కదా మాట్లాడాలన్నా. అది ఇంకా అందులో మాట్లాడేదేముంది? మీ వాళ్ళు వచ్చి అడిగారు, మా వాళ్ళు బదులు చెప్పారు. ఇంక మనం మాట్లాడుకునేదేముంది? అలా అనకు, మాట్లాడాల్సింది చాలా ఉంది. పెళ్లి అనేది మన ఇద్దరి జీవితానికి సంబంధించింది. దాన్ని మనమే కదా డిసైడ్ చేసుకోవాల్సింది. పెళ్లి మనిద్దరికి సంబంధించిన విషయం కావచ్చు, కలిసి జీవించాల్సింది మనమే కావచ్చు, కానీ 2 కుటుంబాల ఆశీర్వాదం ముఖ్యం. వాళ్ళ ఆనందంగా లేకపోతే మన జీవితం సినిమాలాగా ఉంటుంది. ఏదన్నా 2 కుటుంబాల అంగీకారం అయితేనే. మా వాళ్ళు అంగీకరించకపోతే నేనేం చేయలేను. సో ఐఎమ్ వెరీ సారీ దిలీప్. నువ్వు చెప్పే సమాధానం నీ మనసు నుంచి వచ్చినట్లేదు, పై పైకి అంటున్నావు అనిపిస్తుంది. నువ్వలా అనుకుంటే నేను చేయగలిగిందేమీ లేదు. నువ్విలా అంటావని నేను ఊహించలేదు. అన్నీ మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే జీవితం, జీవన పోరాటం, వేదాంతం ఉండదు. వ్యధలు, వేదనలు అంటూ ఉండవు, ఆశలు కూడా ఉండవు. నార్మల్గా థ్రిల్ లేకుండా ఉంటుంది. సరే, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఓకే. ఒక్క విషయం సూటిగా చెప్పు, నేను నీ మనసులో ఉన్నానా లేదా? ఇప్పుడది అనవసరమైన విషయం. నువ్వు నా మనసులో ఉన్నా లేకపోయినా జరిగేదేం లేదు. రిజల్ట్ ఇదే కదా. కన్ఫ్యూజ్ చేయకుండా మాట్లాడు కావ్య. స్ట్రైట్గా సమాధానం చెప్పు, నేను నీ మనసులో ఉన్నానా లేనా? సే ఎస్ ఆర్ నో.
ఫస్ట్ నువ్వు నీ మనసులో మాట చెప్పినప్పుడు నేను లేదు కుదరదు అని చెప్పాను. ఆ తర్వాత దర్శినితో నాకు నిశ్చితార్థం అయింది. యాక్సిడెంట్ అయ్యే బెడ్ మీద ఉంటే అటు హాస్పిటల్కి ఇటు ఇంటికి వచ్చి నాకు సేవలు చేయటమే కాదు, మా అమ్మా నాన్నలు కూడా హెల్ప్ చేశావు. అవన్నీ ప్రేమ లేకుండా చేసావని అనుకోలేము కదా. దయచేసి నీ మనసులో నా మీద ఉన్న ప్రేమను ఎవరి కోసం దాచుకోవద్దు. కావ్య, ఇప్పుడైనా నిజం చెప్పు. నీ మనసులో నేనున్నాను కదా. ఏంటి దిలీప్ నువ్వు? అన్ని బాధ్యతలు తెలిసిన వాడివి, బాధ్యత గల ఉద్యోగంలో ఉన్నవాడివి, అవతల వాళ్ళని అర్థం చేసుకోలేవా? చిన్నపిల్లాళ్ళ మాట్లాడతావేంటి? నేను నీకు గాని నీ పేరెంట్స్కి గాని హెల్ప్ చేసిన కారణం ఏంటంటే మానవత్వం, కృతజ్ఞతతో చేసినవి, ఒక మంచి స్నేహం కోసం చేసినవి. అంతకు మించి దాంట్లో వేరే అర్థం లేదు. లేనిపోయిన అర్థాలు వెతికే ప్రయత్నం చేయకు. నువ్వు చెప్పేది నిజంగా నమ్మమంటావా? అవును, నమ్మాలి. ఎందుకంటే నేను నిజమే చెప్తున్నాను కాబట్టి. మొదట్లో నువ్వు నాకు పరిచయమై మన మధ్య అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత నువ్వు నా మనసులో స్థానం సంపాదించుకుంది నిజం. కానీ నీ మనసులో నాకు ఆ స్థానం లేదని తెలిసిన తర్వాత నేను చాలా రోజులు బాధపడ్డాను. అది నిజమే. ఆ తర్వాత నేను ఆశపడ్డదేది నాకు దక్కే అదృష్టం లేదని మనసు మార్చుకున్నాను. చాలా విషయాల్లో నా ఆశలేవి నెరవేరలేదు. అప్పుడు గుండె పగిలేలా ఏడ్చేదాన్ని. అందుకే ఆశలన్నీ తుంచేసుకున్నాను. నిజంగానే చెప్తున్నాను దిలీప్, నువ్వు నా మనసులో లేవు, సరేనా? పిలిచిన కారణం అదే కదా. నాకు ఆఫీస్ టైం అయింది, నేను వస్తాను. అయ్యో అయ్యో అయ్యో! ఏయ్, ఏంటి ఆ పని? బీవెల కింద పారబోసేవేంటి? అత్తయ్య, మా ఇంట్లో ఈ పళ్ళన్నీ అలవాట్లేవు. ఎప్పుడు చేసిందని కాదు. కాపురం చేయటం తెలిసింది కదా. ఏ పనన్నా జాగ్రత్తగా చేయటం నేర్చుకో. ఈ బియ్యం కింద గింజ కూడా లేకుండా ఏరి చేట్లో పోయి. సరే అత్తయ్య. అర్చన, బాగున్నావా? ఆహా, భోజనం గోపిక? అవును. ఆహా, ఆగమ్మా. అవును, వేరే కాపురం ఎలా ఉంది? బాగుందా? నువ్వు సంతోషంగా ఉండాలమ్మా. నేను రోజు దేవుని ప్రార్థిస్తూనే ఉన్నాను. మీ ఆయనతో సంతోషంగా ఉండడం మీ అమ్మకి ఇష్టం లేదా? నువ్వు మీ అమ్మని కాదన్నప్పటి నుంచి ఆవిడ తిండి తిప్పలు మానేసేసి అలీ కూర్చుందటగా? అలాంటిదేం లేదు. కాస్త పట్టుదలగల మనిషి. మీరన్నట్టేం లేదు. నేను అమ్మని గుళ్ళో కలిసి మాట్లాడే వచ్చాను. ఏంటి, నువ్వు మీ అమ్మని కలిసి మాట్లాడేవా? అవును. అయితే ఇద్దరు ఒకటే పేరన్నమాట. శుభం. అవును, మీ అమ్మ ఏమంది? అవన్నీ ఇప్పుడు చెప్పడానికి నాకు సమయం లేదు. అవతల ఆయన ఆకలితో ఉంటారు. వస్తాను. వీళ్ళిద్దరూ ఒకటైపోయారా? ఇక మన ప్లాన్స్ పారవన్నమాట. మన పడ్డ శ్రమంతా వేస్టేనా? ఏం చెయ్యాలి?
అక్క అక్క ఏంటక్క వాకిట్లోనే నిలబడ్డావు దాంతో మాట్లాడుతున్నావా? అవునక్క. అదంటేనే నీకు నచ్చదు కదా, దాంతో ఏంటక్క మాటలు? నచ్చదు కానీ తప్పదు కదా. ఎంతైనా నా కూతురు ఆడపడుచు కదా. రేపు ఎటుపోయి ఎటొచ్చినా మంచితనంగా ఒక పలకరింపక్క. ఏంటక్క ఎటుపో ఎటొచ్చేది? దీనికి దీని అమ్మకి చెడు కాలమే వచ్చింది. ఇక ఇది చేసి వచ్చేదే ఉంది దీని ముఖం. నువ్వు పొరపాటు పడుతున్నాక. ఈ చెడ్డవాళ్ళిద్దరూ చెట్టపట్టలయ్యారు. ఇద్దరు ఒకటే మేరక్క. ఏంటి వాళ్ళిద్దరూ ఒకటైపోయారా? నువ్వన్నది నిజమేనా? నిజం కాకపోతే నేనెందుకు చెప్తానక్క? అర్చన తన నోటితో ఇప్పుడే చెప్పి వెళ్ళింది. అలాగా ఏం సంగతి అని కూపిలాగపోతే ఇంత సందివ్వకుండా నా మొగుడికి ఆకలంటూ మాట తిప్పేసి తిప్పుకుంటూ వెళ్ళిపోయిందక్క. మనిషి మునపటిలాగా లేదక్క, కాస్త పొగరబట్టింది. నువ్వన్నది కూడా నిజమేనక్కో. అంతకు ముందు కుక్కిరి పేర్లో పడుండేది. మొన్నొచ్చినప్పుడు వాసు మీద కత్తిపేటెత్తింది. నన్ను వాణ్ణి నరికేస్తానంది. అమ్మవారిలా ఊగురు వచ్చేట్టు ఊగిపోయిందక్క. ఆ నరుకుతుంది దాని మొహం అక్క. అది నరికేదాకా వస్తే మనం గుడ్ల పగిచి చూస్తామేంటి? కాళ్ళు విరిచి కత్తిపీట తీసి దాని చేతిలో పెట్టాం. అత్తయ్య బాగున్నావమ్మా? బాగున్నాను అత్తయ్య. అదేంటమ్మా భోజనానికి వస్తా అని చెప్పి లాస్ట్ మినిట్ లో రానని ఫోన్ చేసి చెప్పావు? మరేం లేదక్క, అప్పుడెక్కడికి రావాలనిపించలేదు. అందరికీ మనసులో లేదు. అందుకే తర్వాత వెడదాంలే అని మానుకున్నాం. ఏంటలా మొహం చూస్తూ నిలబడ్డావు? ఇంటికొచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి కాఫీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదా? అమ్మ రేవతి, ఇప్పుడు కాఫీ టీలు ఏమొద్దు గాని ఎండలో వచ్చాను కదా, అవన్నీ తాగాలనిపించట్లేదు. వీలైతే ఒక కూల్ డ్రింక్ తెచ్చిపెట్టమ్మా. అలాగే అత్తయ్య. ఏయ్ ఆగు.